హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే సమ్మర్ స్పెషల్గా ఎంతో టేస్టీగా ఉండే వామ మిర్చి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో వీటికైతే ఊరమిరపకాయలు అంటాం కదా, సో కొంచెం ఆ ప్రాసెసే కానీ అంత టైం అయితే తీసుకోదు. చాలా టేస్టీగా ఉంటాయి, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇవి ఎలా తయారు చేసుకోవాలి ఏంటనే చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా మిర్చిని తీసుకోవాలి. సన్న మిర్చి కాకుండా కొంచెం లావుగా ఉండి కొంచెం ఫ్రెష్గా ఉండి గట్టి కాయలు అయితే తీసుకోండి. అవైతే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఈ మిర్చిని నీట్గా కడిగేసుకొని ఆ పైన తొడిమెల్ని అయితే నీట్గా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యకి చీల్చుకోవాలన్నమాట. ఈ గింజలు అయితే ఏమీ తీయాల్సిన అవసరం లేదు, గింజలు అలాగే ఉంచేసేయండి. జస్ట్ ప్రతి కాయను కూడా ఈ విధంగా మధ్యగా చీల్చుకొని అన్నిటినీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. మీరు కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే సో ఇలా చాకుతోటి కాకుండా కత్తిపీటతో అయితే ఫాస్ట్గా అయిపోతాయి. ఇలా అన్నిటినీ కూడా ఈ విధంగా మధ్యకి చీల్చుకొని కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఇప్పుడు ఒక 2 గుప్పిళ్ళ వరకు ఉప్పు వేసుకోవాలి. సో నేనైతే మెత్తటి ఉప్పు వేస్తున్నాను, కానీ మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చు. మెత్తటి ఉప్పు అయితే 2 గుప్పిళ్ళ వరకు వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఒక పావు కప్పు వరకు వాము అనమాట. సో వాముని లైట్గా వేయించేసి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోండి. వేయించకపోయినా పర్వాలేదు, వేయిస్తే ఏంటంటే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా మరీ మెత్తటి పిండిలా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఈ మిర్చిలోకి అయితే వేసేసుకోవాలి. ఇంత క్వాంటిటీ అయితే ఏం లేదు, కానీ మీకు కొంచెం పచ్చిమిర్చి వాము ఫ్లేవర్ వస్తుంది అనిపించినప్పుడు స్టాప్ చేయండి. సో నేనైతే ఒక పావు కప్పులో నేను సగానికి వేసుకున్నాను, తర్వాత కొంచెం చూసి ఇంకొంచెం వేసుకున్నాను. ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చికి ఈ ఉప్పు వాము ఏదైతే ఉందో ఈవెన్గా పట్టేలా కలుపుకోవాలి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉంటే కొంచెం ఉప్పుగా, ఒక చోట ఉప్పు లేకుండా వాముగా అలా ఉంటుందన్నమాట. మొత్తం ఈవెన్గా కలిసిపోయేంత వరకు కలుపుకున్నాక ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఈ కలుపుకున్న ఈ పచ్చిమిర్చిని అందులో వేసేసుకోవాలి. మనం ఊరబెట్టుకుంటాం కాబట్టి ఒక 2 రోజుల పాటు స్టీల్ డబ్బాల కంటే కూడా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితేనే బాగుంటుంది. సో అందులోకి వేసేసుకొని ఈ మిర్చిని అంతా కూడా వేసుకొని మరొకసారి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలా కలుపుకొని అలా మూత పెట్టేసి ఒక రోజు అలా వదిలేయండి. నెక్స్ట్ డేకి మనకి అందులో నుంచి కొద్దిగా వాటర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తున్నట్లయితే కొంచెం నీరైతే ఊరిందనమాట. సో చూసారు కదా, ఇది 2వ రోజు. నేను 3వ రోజు కూడా, అంటే 2వ రోజు కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 3వ రోజు మీరు వీటిని ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. 3వ రోజుకి ఇంకాస్త ఊరుతుందనమాట. సో ఊరినప్పుడు ఏంటంటే పచ్చిమిర్చికి ఉప్పు వాము అని చక్కగా పడుతుంది. అందుకే ఒక 2 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. నేను 3వ రోజు ఈ విధంగా ఉంది పచ్చిమిర్చి. 3వ రోజు అయితే నేను కొంచెమే కాబట్టి నేను ఇలా బేసిన్లో వేసేసుకొని ఎండబెట్టుకుంటున్నాను. బాగా ఎండ అయితే కరెక్ట్గా 2 డేస్లో ఎండిపోతాయి, లేకపోతే ఒక 3 to 4 డేస్ వరకు టైం పడుతుంది. ఇప్పుడున్న ఎండలకైతే ఒక 2 డేస్లోనే ఎండిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 డేస్ అలా ఎండలో ఎండబెట్టుకున్నారంటే చక్కగా పచ్చిమిర్చి అంతా కూడా మంచిగా ఎండిపోతాయి. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ ఎక్కడ కూడా పెరుగు కానీ మజ్జిగ కానీ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ పచ్చిమిర్చి చూసారు కదా ఎంత గలగలా సౌండ్ వస్తుందో అలా రావాలన్నమాట. సో అలా వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని అంతా కూడా దగ్గర అనేసుకోవాలి. అడుగున ఉన్న ఈ గింజలు ఉన్నాయి కదా, సో అవైతే మనకు అవసరం లేదు. ఈ పైన ఉన్న పచ్చిమిర్చిని ఎండిన మిర్చిని తీసుకొని ఇప్పుడైతే ఆయిల్లో వేయించుకొని చూపిస్తాను చూడండి. సో ఊరమిరపకాయలు ఎట్లయితే వేయిస్తామో అదే ప్రాసెస్లో వేయించడమే. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్, మనం పచ్చిమిర్చి తింటే అరుగుతుందో లేదో, కడుపులో మంట వస్తుందో ఏమో అనే డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఈ వాము మిర్చిని హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనకి పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా మీరు డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంతవరకు ఎప్పుడు ఈ వాము మిర్చిని ట్రై చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, ఎక్కువ కాలం పాటు నిల్వ కూడా ఉంటాయి. చక్కగా చేసుకుంటే తప్పకుండా ట్రై చేయండి.